మన దేశంలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు చాలా పెరిగిపోతున్నాయి. తెలివి ఉన్నోడు లేనోడు పిల్లలు అందరూ, మైనర్లు అందరూ దీన్ని అలవాటు పడిపోతున్నారు. రీసెంట్ గా తమిళనాడులో లోకల్ ట్రైన్ లో వెళ్తుంటే ఒక అతను సూరజ్ అని ఒరిస్సాకి సంబంధించిన వలస కార్మికుడు. అతను ట్రైన్ లో ఉంటే వీళ్ళు నలుగురు కుర్రోళ్ళు 17 years వాళ్ళు 2 కత్తులు పట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్ ఆయన మెడ మీద పెట్టి ఏదో చంపుతున్నట్టు రీల్ షూట్ చేయడానికి ట్రై చేస్తే ఆయన వద్దన్నాడు అని చెప్పి తిరుత్తరే ఏదో రైల్వే స్టేషన్ అతను దింపేసి ఏదో ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఆయన కొట్టి రకరకాలుగా వీడియోలు తీస్తున్నారు. తర్వాత 2-3 days తర్వాత అది ఇన్స్టాలో పోస్ట్ చేస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరే ఆ మత్తులో చంపేస్తే చాలా మందిని చంపేశారు కూడా ఇలాగా. అసలు ఏం చేస్తున్నారు? మనకంత ఇంటెలిజెన్స్ లేదా? ఈ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని పట్టుకునే ఇంటెలిజెన్స్ లేదా? ఎందుకు మనం బాంబులు వీటినే ఆపగలుగుతుందా లేనిది, లైక్ టెర్రరిస్టులు వీళ్ళనే ఆపగలగంగా లేనిది ఈ వీళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నాము? అది ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా కానీ, ఏ స్టేట్ లో అయినా కానీ ఎంతమంది కుర్రోళ్ళు స్కూల్లో బాగా అలవాటు పడుతున్నారు. పిల్లల్ని కనాలంటేనే భయం వేస్తుంది, వాళ్ళని పెంచాలంటేనే భయం వేస్తుంది అన్నట్టుంది పరిస్థితి. ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. దేశంలో గాంజా, ఈ డ్రగ్స్, ఈ మత్తు, అటు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ, చదువుకున్నోడు చదువు లేనోడు అందరూ అలవాటు పడుతున్నారు. ఇది అసలు నాట్ ఎట్ ఆల్ రైట్ సైన్ ఫర్ ఏ గుడ్ నేషన్. ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద.